మనకు సామెత ఉంది. చేపలు పంచడం కాదు, పట్టడం నేర్వాలి అని. అంటే చేపలు తెచ్చిపెడుతూ ఉంటే తినేవాడికి ఏ నొప్పి తెలీదు. జీవితం హ్యాపీగా సాగిపోతుంది. కాబట్టి బద్ధకస్తుడవుతాడు. వాడికి ఏ పని రాదు. ఏదైనా పని చేయాల్సిన అవసరం వచ్చినా ఈలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదే మాట సూటిగా సుత్తి లేకుండా చెప్పింది మన సర్వోన్నత న్యాయస్థానం. ఎన్నికల వేళ రాజకీయ ప్రయోజనాల కోసం పార్టీలు గుప్పిస్తున్న ఉచితాల ఎర, ఆయా పార్టీల అధికారులకు వచ్చిన తర్వాత అమలు చేస్తున్న ఫ్రీ స్కీమ్స్ సంస్కృతిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలైన లబ్ధిదారులకు సంపన్నులకు మధ్య తేడా చూడకుండా ప్రజాధనాన్ని ఇష్టానుసారంగా పంపిణీ చేయడాన్ని అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఓటర్లను ప్రసన్నం చేసుకుని ఇలాంటి విధానాలు పాటిస్తారా అంటూ ప్రశ్నలు గుప్పించింది. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ రూల్స్ 2024లోని రూల్ 23ని సవాల్ చేస్తూ తమిళనాడు పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ దాఖలు చేసిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 100 యూనిట్ల వరకు విద్యుత్తును ఉచితంగా ఇచ్చేందుకు తమిళనాడు ప్రభుత్వానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ ఆయన ప్రశ్నించారు. ఇదే సమయంలో ఉచిత పథకాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఉదయం నుంచి అవసరమైనని ఉచితంగా ఇచ్చుకుంటూ పోతే ప్రజలు ఎందుకు పనిచేయాలి? అన్నీ ఉచితంగా వస్తుంటే వాళ్ళు పనిచేయటం ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? ఎన్నాళ్ళు ఈ ఉచిత పథకాల అమలు? ఇదేనా మనం చేసే జాతి నిర్మాణం? రాష్ట్ర ప్రభుత్వాలని దాదాపుగా రెవెన్యూ లోట్లోనే ఉన్నా ఈ పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాయి? నెలవారీ ఆదాయంతో ఉద్యోగుల జీతాలు, ఉచిత పథకాల అమలు అన్న 2 పనులు తప్పితే మూడో పని చేసే స్థితిలో ప్రభుత్వాలు లేవు కదా. ప్రభుత్వాల బాధ్యత ఇంతవరకేనా? ఉద్యోగ అవకాశాలు కల్పించి ఆత్మగౌరవంతో బతికే పరిస్థితి కల్పించలేరా అంటూ చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసింది. నిజానికి ప్రభుత్వం ఖర్చు చేసేది ప్రజల నుంచి ట్యాక్సుల రూపంలో వసూలు చేసిన డబ్బే. ప్రభుత్వం ఎక్కువగా మధ్యతరగతి మీద ట్యాక్సులు వేసి ఉచిత పథకాలు అమలు చేస్తుంది. ఈ ఫ్రీ సంస్కృతి అన్ని పార్టీలకు ఎంతో ఇష్టం. పేదలంటే వల్లమాలిన ప్రేమ. ఎందుకంటే రాజకీయ నాయకులు కావాల్సింది ఆలోచించి ఓటు వేసేవాడు కాదు, ఉచితాలకు ఆశపడి ఓటుకు నోటు తీసుకునేవాడే కావాలి. పేదవాడు ఎప్పుడు పేదలుగా ఉంటేనే మన నాయకులకు ప్రయోజనం. రాజకీయ నాయకులకు పేదరిక నిర్మూలన వల్ల ఉపయోగమే లేదు. అందుకే పేదలకు ఉపాధి చూపించకుండా ఉచితాలపై ఆధారపడేలా చేస్తున్నాయని మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇదే ప్రశ్నించింది. అవసరమైన పేదలకు, ఏమీ లేని వారికి సాయం చేయడం తప్పు కాదు. చాలా రాష్ట్రాల్లో సంపన్నులు కూడా ఉచిత పథకాలు అందుతున్నాయని అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉచితాలకే ప్రాధాన్యత ఇస్తుంటే ఇక అభివృద్ధి సంగతి ఏంటని నిలదీసింది. పెద్ద మొత్తంలో ఉచితాలు పంచుకుంటూ పోవడం ద్వారా దేశ అభివృద్ధిని దెబ్బతీస్తున్నారని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. పిల్లలకు మంచి స్కూళ్లు, టీచర్లు, స్కాలర్షిప్లు, పుస్తకాలు, యూనిఫామ్లు ఇవ్వండి. ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మంచి ప్రభుత్వ ఆసుపత్రులు నెలకొల్పండి. అలాంటి పనులు పక్కన పెట్టి ఉచిత పంపకాలను ఎంతకాలం కొనసాగిస్తున్నారంటూ ఘాటుగా ప్రశ్నించింది. రాష్ట్రాలు రెవెన్యూ లోట్లో ఉన్న ఉచితాలు పంచుకుంటూ పోవడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాదిలో వసూలయ్యే ఆదాయంలో కనీసం 25% కేవలం అభివృద్ధి కోసమే ఎందుకు కేటాయించకూడదు? అలా కాకుండా ఉదయం నుంచి ఆహారం, గ్యాస్, సైకిల్, స్కూటీ ఉచితంగా ఇస్తూ పోతే ఎలా? ఇప్పుడు సంక్షేమ పేరుతో ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేసే స్థాయికి వచ్చాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎందుకు పనిచేయాలి? అన్నీ ఉచితంగా వస్తాయనుకున్నప్పుడు వాళ్ళు పనిచేయడం ఎక్కడి నుంచి నేర్చుకుంటారంటూ సిజేఐ ప్రశ్నించారు. నిజమే కదా, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతాయని పెద్దలు అంటుంటారు. ఉచితాలు పంచుకుంటూ పోతే ఎంత ఆదాయం ఉన్న ప్రభుత్వాలైనా సరే దివాళా తీసుకుంటూ పోతాయి. అందుకే సుప్రీంకోర్టు డేంజర్ బెల్స్ మోగించింది. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కొంటాయా? ప్రభుత్వాలు మేల్కొనకపోయినా ప్రజలైనా దేశాభివృద్ధి గురించి ఆలోచిస్తారా? పరాక్ష. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.